నమస్తే గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్స్. దొంగలను పట్టుకునేందుకు గూర్ఖాగా మారిన రాజేష్. నాకు నీ మీద అవమానం ఉంది. మనిషిని మూటగట్టి ఇంటోళ్ళు చేసిండ్రు రీలు. కొరియర్ పంపేందుకు తీసిండ్రు వీడియోలు. ముసలమ్మని అంటున్నారట చచ్చిపోయిందని. కండ్ల నీళ్లు పెడుతున్నది ఆఫీసర్ల మాట విని. చెప్పులో ఫోన్ పెట్టుకుని పోయిండు పరీక్షకు. చెక్కింగ్ లో దొరికిపోయిండు సెక్యూరిటోళ్లకు. నీళ్ళల్లో చచ్చినట్టు వండుకున్నారు పిల్లగాడు. శుభమాని లగ్గమైతుంటే ఇదేం ప్రీ వెడ్డింగ్ షూటుల్లా. ఈడేంది ఏమో గుర్కాలెక్క తిరుగుతున్నాడు. సాబ్ నమస్తే గుర్కా. ఏదో చేస్తుండీడు, లేకుంటే గీయేషం ఎందుకు కడతాడు చూద్దాం అసలు ఏం చేస్తాడా. సరే మళ్ళా చేస్తాలే. ఏ ఆగో ఆగో రొక్క జరా. ఏందయ్యా నీది ఎంపైర్. ఎంపైర్ని కాదే లాక్టర్నా. అరే క్రికెట్ ఎంపైర్ కాదు, నీది ఎంపైర్. నామ్ నామ్ పేరా దరఖాస్తు. ఏడ నుంచి వాస్తుంది. వాస్తుంది కాదయ్యా, వస్తుంది. వస్తున్నావు అని అనాలా. నాకు నీ మీద అవమానం ఉంది. అవమానం? అనుమానమా? ఎందుకు? నిన్ను చూస్తే నాకు తొడ కొడుతుంది. తోడగొట్టడం కాదయ్యా స్వామి, తేడా కొడుతుంది అనాలా. అరే కహా సే తుమ్. ఇప్పుడు రావట్లేదు. కహా సే తుమ్. సరే ఏ కహే. నువ్వే కదయ్యా తుమ్ము అన్నావా? అరే నీది ఎవరు గావ్ ఎవరు అంటుంది. ఏ ఊరనే? ప్రాపర్ ఏమో నెల్లూరు, ఉండేది ఇక్కడ హైదరాబాద్ లోనే. అచ్చా ఫిర్ జావ్. ఎందుకు ఆపినట్టు, ఏం అడుగుతున్నట్టు, ఏందా నువ్వు? ఒరే రాజేషు. ఏ రాజేష్ కౌన్? మే గుర్కా. పంటే 10 మంది లేచేటట్టు గుర్క పెట్టే నువ్వు గూర్ఖావా? అరే అర్వాకు అట్లా, నేను ఇంపార్టెంట్ పనిలా ఉన్నా. ఏహే చక్కగా మాట్లాడు. ఆగరాదు కొద్దిసేపు. ఎందుకు ఆగలరా? అసలు నీ ఏషమేంది, నీ కథలేంది? నగరంలో నేపాలీ గ్యాంగ్ హల్చల్ నడుస్తున్నది. వాళ్ళను పట్టుకునే పనులున్నా నేను. నేపాలి దొంగలా? మంచిగా పని మనుషులు లెక్క మొదలు జాయిన్ అయ్యి అటెంక మోసం చేస్తున్నారట. అంటే ఎట్లా? మహేష్ షాహి, అప్సరా అనే 2 నేపాలీలు జూబ్లీ హిల్స్ లో ఉండే ఒక ఇంట్లో పని మనుషులుగా జాయిన్ అయ్యి 1-2 నెలలు మంచిగా పనిచేసిరట. అటెంక ఇంటి ఓనర్లు ఊటీకి పోగానే కథం ఇంట్లున్న సామాన్ అంతా ఎత్తుకొని పరారైనరట. వాళ్ళు ఊటి వీళ్ళు లూటి అన్నమాట. అది వరకు కూడా నేపాలీ నుంచి వచ్చిన ఒక 2 ఇంకొకరి ఇంట్లో పని మనుషుల కింద జాయిన్ అయ్యి వాళ్ళ ఇంట్లోకించి ఏకంగా 2 కోట్ల రూపాయల విలువ చేసే బంగారము, వజ్రాలు, నగలు, పైసలు అన్ని పట్టుకుని ఎత్తుకపోయారట. అంటే వాళ్ళు అట్లా ఎత్తుకపోతుంటే ఎవ్వరు చూస్తలేరా మరి? నేపాల్ నుంచే మత్తు మందు తీసుకొని వచ్చిండ్రట. అంటే వీళ్ళు దొంగతనం చేసేటప్పుడు అరే మనం పలానా వాళ్ళ కంట్లో పడతామని అనుమానం వచ్చిందనుకో, వాళ్ళకు మత్తు మందు పెడుతున్నారట. ఓర్ని, నేపాల్ అంటేనే గుర్తొచ్చేది గూర్ఖాలు. వాళ్ళు రాత్రిపూట కావలి కాసుకుంటా ఎంత నమ్మకంగా ఉంటారు. ఆ సోంటి జాగల నుంచి వచ్చి దిక్కుమాల పనులు చేస్తున్నారు అయితే కొందరు. ఛీ, అదే కదా. అది సరే గాని నువ్వెందుకు గూర్ఖా గెటప్ వేసినావు? అంటే కొంపదీసి నువ్వు కూడా ఏదైనా ఇంటికి సూటి పెట్టినవా ఏంది? కాదు, గూర్ఖా లెక్క పోయిందనుకో, ఆ నేపాల్ దొంగలు నన్ను చూసి అరే మనోడే కదా అని చెప్పి మాటలు కలుపుతారు కదా, అట్లా వాళ్ళని పట్టుకుందామని చెప్పి ఏషం కట్టినా. వాళ్ళు దొరకబట్టుడేమో గాని కుక్కలు నీ పిక్కలు పట్టకుండా చూసుకో. గూర్ఖాను చూస్తే గుడ్డెలుగులే భయపడతాయి. ఆఫ్టర్ ఆల్ కుక్కలు ఎంత, ఇందాక చూసినావు కదా ఎట్లా తుర్రుమని బారిపోయిందా. నిజంగా గూర్ఖాలను చూస్తే భయపడతాయేమో, నువ్వు అట్లా లేవు. మరి ఎట్లున్నా గూర్ఖా డ్రెస్ కొట్టేసిన లెక్కున్నావు. ఇంతకు ఆ దొంగలు దొరికిరట్నా? దొరికితే నేనెందుకు ఏషం కడతా, నేను పోయి వాళ్ళని పట్టుకునే పనులుంటా, నువ్వు తటిమ ఉంటా. పైలంలో రాజేషు కానీ ఇట్లా మోపోయినరేందో కదా దొంగలు. పబ్లిక్ మరి మీరైతే ఎవరైనా తెలియని వాళ్ళకు కొలువులు ఇచ్చేటప్పుడు జాగ్రత్త, సరేనా?
రాను రాను రాజుగారి గుర్రం గాడిదైనట్టు పోను పోను ఈ పోరలందరూ రీల్స్ పిచ్చిల పడి అడ్డగోలు పనులు చేస్తురుల్లా. సోషల్ మీడియాలో ఫేమస్ అయితందుకు తీరుల వేషాలు వేస్తున్నారు. కొంతమంది అయితే ప్రాణాలు పనంగా పెట్టి స్టంట్లు చేస్తున్నారు. నిన్ననే చూసినాం కదా, రీల్స్ కోసం ఢిల్లీలో ఒక ఆయన గన్తోని కాల్చుకొని టీ విడిచిండు. ఇప్పుడు బెంగళూరులో ఒక ఫ్యామిలీ ఏం చేసిందో చూస్తే షాక్ అవుతారు. నీ రీల్స్ పాడగాను గీ రీల్స్ మోజుల పడి కొంతమంది పిచ్చి పట్టినట్టు అంత ఎట్లెట్లనో చేస్తున్నారు. ఇగో ఇక్కడ ఏమైందో చూడుండ్రి. గా అమ్మాయి కొరియన్ ఆఫీస్ కు ఒక మూట తీసుకొని వచ్చి దీన్ని పార్సిల్ చేయాలి అని చెప్పింది. అందులో ఏమున్నది అని అక్కడి స్టాఫ్ అడిగితే సప్పుడు చేయలేదట. వాళ్లకు డౌట్ వచ్చి ఆ మూట ఇప్పంగానే అందులో నుంచి ఏం వెళ్ళిందో చూడుండ్రి. ఊరిని చూసిండ్రా అనుల్లా, పుట్టల నుంచి పావెళ్ళినట్టు గా మూటల నుంచి గా పెద్ద మనిషి బయటకు వచ్చిండు. గాయనను చూసి షాక్ అయింది అక్కడున్న స్టాఫ్. ఏందమ్మా ఇది, గీ మూటేంది, గిల్ల మనిషేంది అని నిలదీస్తే అప్పుడు అసలు ముచ్చట చెప్పింది గా పిల్ల. పండుగల సీజన్ లా సొంతూరుకి పోయేటందుకు బస్సులు ట్రైన్లల్లో పోయే కంటే మనిషిని పార్సిల్ చేసి కొరియర్ చేసుడే అల్కటి పని అని చెప్పేటందుకు గిట్లా ఒక రీల్ ప్లాన్ చేసినాం అని చెప్పుకొచ్చిండ్లు. దరిద్రం ఏందంటే గి రీలు గా ఇంట్లోళ్ళు అందరు కలిసి ప్లాన్ చేసిండ్లట. ఓరి మీ దుంపదేగా గిలా తయారయ్యారేంట్రా బాబు అని పోలీసులు క్లాస్ తీసుకునేటాళ్లకు తప్పైంది, ఇంకోసారి గిస్వంటి పనులు చెయ్యము అని ఇంట్లో అందరు కలిసి ఇంగో గిట్ల వీడియో తీసిండ్లు. బెంగళూరులో జరిగింది గీ ముచ్చట. ఆ మూటల మొసమర్రక ముసలాయన పుట్టుక్కు అంటే ఏంది పరిస్థితి. గా పిల్లకు బుద్ధి లేకపోతే ఆ పెద్ద మనిషి ఎట్లొప్పుకున్నాడు అని పొట్టు తిడుతున్నారు గీ వీడియో చూసిన నెటిజన్లు. ఫ్యామిలీనే తేడా ఉన్నట్టున్నది అని కామెంట్లు పెడుతున్నారు ఇంకొంతమంది. ఈ నడుమ పెళ్ళి అంటే ఒక పెద్ద ఈవెంట్ లెక్క ప్లాన్ చేస్తుర్రులా. ప్రీ వెడ్డింగ్ షూట్లు, డెస్టినేషన్ వెడ్డింగ్లు, ఫోటో షూట్లు, థీమ్ డెకరేషన్లు, హనీమూన్ ప్యాకేజ్లు, ఇట్లా కొత్త పద్ధతులు ఫాలో అవుతున్నారు. అయితే అక్కడ ఒక జంట వాళ్ళ పెళ్లిని ఎట్లా ప్లాన్ చేసిల్లో చూడుండ్రి. అందరి లెక్క దండలు మార్చుకుంటే మజా ఏముంటది అనుకున్నారో ఏందో గాని ఆగో గట్ల డిఫరెంట్ గా దండలు మార్చుకొని రికార్డులు బద్దలు కొట్టాలే అనుకున్నారు పెళ్లి పిల్లగాడు పెళ్లి పిల్ల. ఇటు దిక్కు కొంతమంది పిల్లను భుజాల మీద ఎత్తుకొని మీదికి లావట్టిన్లు, అటు దిక్కు పిల్లగాన్ని కూడా గట్లనే లావట్టిన్లు. మెల్లగా ఆగో అటు ఇటు ఊగుతున్నారు కదా. ఓ కిందున్న తమ్ముళ్ళు గట్టిగా పట్టుకోని రే, దబ్బున బ్యాలెన్స్ తప్పి పిల్లగాడు కింద పడి నడుము కలుక్కు అంటే మళ్ళా లేని పోని పరేషాన్ మోపైతది. ఇక ఇప్పుడు దండలు మార్చుకోండి అమ్మా. గట్లనే ఇంకొంచెం దగ్గరకు రావాలే, ఇంకొంచెం. ఏయ్ ఏహే నీ దండలు వేసుకునే దగ్గర కూడా గీ పరాష్కం ఏందమ్మా. ఓ అమ్మా మిమ్ముల మోయలేక గా తమ్ముళ్ళ మెడలు ఆశపోతున్నాయి, జల్దిన గానియుండ్రి. అరే పైలం నిమ్మలంగా దిగుండ్లి. అయిపోయిందా? అయినా గిట్ల మంది భుజాల మీదకెక్కి దండలు మార్చుకునుడేంది, గిదేం పద్ధతి అని కొందరు కామెంట్లు చేస్తుంటే ఏవల పిచ్చి వాళ్ళకు ఆనందం అంటున్నారు గీ పెళ్లి తంతు చూసిన పబ్లిక్. పిచ్చి ముదిరింది తలకు రోకలి చుట్టమన్నాడట వెనకటికొకడు. కొంతమంది చేసే పనులు చూస్తే రోకలి కాదు గడ్డపర తెచ్చి చుట్టినా నయం అయితట్లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే అసలు కంటే కొసరి ఎక్కువ అన్నట్టు ఈ నడుమ పెండిళ్ళ కంటే ప్రీ వెడ్డింగ్ షూట్లే హైలైట్ అవుతున్నాయి కదా. అగో అక్కడ ఒక ఖతర్నాక్ క్రియేటివిటీతోని ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నారు. మేము ఒక్కరమే ఎందుకు చూడాలి, మీరు కూడా చూసేయండి. అయ్యో ఏమైంది వాళ్ళకు, పాపం ఎవరో లవర్స్ ఉన్నట్టు ఉన్నది. పెళ్లికి ఇంట్లో ఒప్పుకోలేదేమో, అందుకే నీళ్ళలో దుంకి సూసైడ్ చేసుకుర్రేమో. అయ్యో బిడ్డ అనుకుంటున్నారా? మీరు అనుకుంటున్నట్టు వాళ్ళు సూసైడ్ చేసుకోలేదుల్లా, అదంతా ప్రీ వెడ్డింగ్ షూట్ అంట. వెరైటీగా ఉంటదని సూసైడ్ చేసుకున్న ప్రేమ జంట అనే కాన్సెప్ట్ తోని అట్లా ప్లాన్ చేసిళ్ళు. నీళ్ళలా కదలకుండా ఎట్లా వండుకోవాలని పక్క నుంచి ప్రీ వెడ్డింగ్ డైరెక్టర్ చెప్తుంటే ఇద్దరు కెమెరామ్యాన్లు షూట్ చేస్తున్నారు. అది అసలు సంగతి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇదేందయ్యా ఇది, శుభమా అని పెన్లు అవుతుంటే ఈ సావు తెలివితేటలు ఏంది అని అంటున్నారు వీడియో చూసిన నెటిజన్లు. పిచ్చోళ్ళ గురించి వినడమే గాని లైవ్ లో చూడడం ఇదే మొదటిసారి అని ఒక సినిమాలో బ్రహ్మానందం అంటాడు కదా. ఈ వీడియో చూస్తే అదే డైలాగ్ ఆదికొస్తున్నది. రాను క్రియేటివిటీ మరీ ఎక్కువైపోతున్నదిలా, ఎవ్వలనేమంటాం. ఇక డాంబర్ రోడ్డు వస్తే కొన్నేళ్లు చెక్కు చెదరకుంటూ ఉంటది.
సీసీ రోడ్డు పోస్తే కూడా కొన్నేళ్ళు చెక్కు చెదరకుండా ఉంటది. మరి ఆ రేంజ్లో గట్టిగా రోడ్లు పోస్తున్నారు కాబట్టి భూమి మీద రోడ్లు ఆగుతున్నాయి, పబ్లిక్ ప్రయాణాలు చేస్తున్నారు, అంతే కదా. అయితే ఈడ కూడా రోడ్డు పోసిర్రు, కాకపోతే ఒక వింత జరిగిందుల్లా. అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్, ఇదేందయ్యా ఇది, నేనేడ చూడలేదు బాబోయ్, నేనేడ చూడలేదు అంటారా? మరి అనాల్సిందే, అట్లనే కాంట్రాక్టర్ కు దండేసి దండం పెట్టాల్సిందే. మరి మామూలుగా పోసిండ్రా రోడ్డు? మామూలుగా ఉన్నదా ఇచ్చంత్రం? నడి రోడ్డు మీద బోరింగ్ ఉన్నా నాకేందని దర్జాగా రోడ్డు పోసి అవతల పడ్డాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీర్జాపూర్ దగ్గర ముచ్చటిది. రోడ్డు ఎట్లా పోస్తేంది, మన డబ్బులు మనకు వస్తాయి అనుకొని పోసిండో, నన్నెవలు అడుగుతారులే అని అనుకున్నాడో, జనాల ప్రాణాలకు ఏమైతే నాకేందని అనుకున్నాడో ఏమో తెలియదు గాని తీయాల్సిన బోరింగ్ తీయకుండా గట్లనే డాంబర్ రోడ్డు పోసి పోతే గింత గమ్మత్ అయింది. ట్విస్ట్ ఏందంటే ఇక్కడ ఒక్క లైట్ కూడా లేదు. పుసుక్కన రాత్రిపూట రుబ్బడిగాస్తే పరిస్థితి ఎట్లుంటదో, ఎన్ని టక్కర్లు అయితాయో గాని రోడ్డు పోసేటప్పుడు గమ్మత్తుగా పోస్తారు పోన్రి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియంలా మస్త్ అంటే మస్తు వైరల్ అవుతున్నది. ఇగో గిట్లుంటాయుల్లా కొందరి కాంట్రాక్టర్ల పనితనం. ఈ ఉగాది పండుగకు గాంక ఎవరికన్నా అవార్డులు ఇవ్వాల్సి వస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉండే కొందరు అధికారులకే ఇవ్వాలనులా. అవును, అంత మంచి పని చేసిర్రాళ్ళు. మీరు కూడా వాళ్ళు ఏం పని చేసిర్రో చూస్తే మెచ్చుకొని షబ్బాష్ అని చాయ్ పోసి బిస్కెట్లు ఇస్తారు. అగో గంత మంచి పని ఏంది వాని ఏం చేసిర్రు అంటారా? ఇగో ఈ అవ్వని అడుగుదాం పాండ్రి, ఏం చేసిర్రో చెప్తారు. నా పేరు నర్సవా, నాకు పింఛన్ అత్తలేదు, నా బస చనిపోయిండు, నేను చచ్చిపోయినట్టు రికట్లున్నది సారు, నాకు పింఛన్ ఇప్పియ్యి, నేను ఎట్లా బతకాలి బాంచను. పోష్ని అన్యాలం పాడుగాను ఇన్నారుల్లా. ఆఫీసర్ల పనితనం ఎట్లున్నదో, సక్కదనంగా బతికి మంచిగా మాట్లాడుతున్న ఈ అవ్వను నువ్వు ఎప్పుడో చచ్చిపోయినావు, నీకెట్లా పెన్షన్ వస్తుంది అంటురట. అరే చచ్చిపోయింది నేను కాదు సారు, నా పెన్మిటి చచ్చిపోతే అప్లికేషన్ పెట్టుకున్నా అంటే లేదు నువ్వే చచ్చిపోయినావు అంటురట. మరి రికార్డులలో నమోదు చేసేటప్పుడు ఏ మోతేవారు ఆఫీసరు అడ్డదిడ్డంగా రాసి చచ్చిపోయిందని రికార్డుల్లో ఉండేసరికి 5-6 ఏళ్ల నుంచి పెన్షన్ వస్తలేదట. అగజుడుండ్రుల్లా పాపం ముసలమ్మ పెన్షన్ వస్తలేదన్న బెంగతోని ఎట్లా వణికిపోతున్నదో. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ ఊరి అవ్వది, పేరు నరసమ్మ. కానీ చూసిండ్రానుల్లా ఆఫీసర్ల పనితనం ఎట్లున్నదో. మరి అట్లెట్లా అంత అడ్డగోలుగా బతుకున్న మంచి చచ్చిపోయిందని రికార్డులలో ఎక్కిచ్చిర్రో తెలియదు గాని ఈ ముచ్చట తెలిసి ముసలమ్మ ఇంకింత పర్సాన అవుతుందట. అయ్యలు పెద్ద ఆఫీసర్లు చూసిరు కదా, జర ముసలమ్మ పేరు రికార్డులలో చేర్చి మళ్ళా పెన్షన్ వచ్చే ఉపాయం చెయ్యుండ్రి సార్లు, మీకు పుణ్యం ఉంటది, సరేనా? పరీక్షలల్లో పాస్ అయ్యేటందుకు ఎక్కువ మార్కులు తెచ్చుకునేటందుకు కొందరు మస్తు ఇకమతులు చేస్తారు. కొందరు షేట్ల మీద రాసుకొని పోతే ఇంకా కొందరేమో షిట్టీలు పెట్టుకొని పోతారు, కొందరేమో పరీక్ష ప్యాడ్లకే రాసుకొని పోతారు. ఇవన్నీ అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో చూసినాం కదా. అయితే ఇప్పుడు ఎవరు ఏం ఉపాయం చేసిర్రు అంటారా? దేవుడా చూసిండ్రానుల్లా ఏం ఉపాయం చేసిండో. చెప్పుల సెల్ ఫోన్ పెట్టుకొని వచ్చి దొరికిపోయిండు. జర మంచిగా చూపెట్టవే అన్నా. ఏహే గంతమంది జనాలల్లా నన్నేం గుర్తుపడతారు అనుకున్నాడో ఏమో తెలియదు గాని కుడికాలు చెప్పు సగం కోసి చిన్నగా సెల్ ఫోన్ లోపటికి నెట్టి పరీక్ష సెంటర్ ముంగటికి పోతే ఇగో ఇట్లా సెక్యూరిటీ వాళ్లకు అడ్డంగా దొరికిపోయిండు. ఉత్తరాఖండ్ రిషికేశ్ దగ్గర బయటపడ్డ నిజంగిది. అట్లానే సెల్ ఫోన్ నకల్ చిట్టి కొట్టింది మామూలు పిల్లగాడా అంటే ఎయిమ్స్ విద్యార్థినట. కొంత గొప్ప చదువుకుంటా బుద్ధి ఎందుకు గడ్డి తిన్నదో, ఇసోంటి దేర్ దిమాగ్ పని ఎందుకు ముంగటేసుకుంటో తెలియదు గాని ఇజ్జత్ పోయి ఇందు మహాసముద్రంలో కలిసినంత పనైందుల్లా. సోషల్ మీడియంలో ఈ వీడియో మస్తు అంటే మస్తు వైరల్ అవుతున్నది గాని చూడుండ్రి ఎట్లున్నదో పిల్లగాని పనితనం. ఎండాకాలంలో చల్లగుండే కులుమనాల్లో ఎంజాయ్ చేసేందుకు చాలా మంది టూరిస్టులు పోతారు. అక్కడున్న మంచు కొండలు చూసుకుంటా బరఫ్తో ఆడుకుంటా ఫుల్ టైం పాస్ చేస్తారు. అయితే ఒక్కోసారి ఆ మంచే మస్తు తిప్పలు పెడుతుంది, టూరిస్టులకు సుక్కలు చూపెడుతుంది. హిమాచల్ ప్రదేశంలో ఇప్పుడు పరిస్థితి ఎట్లుందో చూడుండ్రి. అరే అయ్యో గా కార్లు చూస్తున్నారా, వాటికి అవే సర్రున జారిపోతున్నాయి. జారుకుంటూ పోయి ముందున్న కార్లకు గుద్దుకుంటున్నాయి. బ్రేకులు వేసినా ఆగే పరిస్థితి లేదు. ఎందుకట్లా అవుతున్నదని అంటే హిమాచల్ ప్రదేశ్ కులు మనాలిలా
కొన్ని దినాల సంది మంచు కురుస్తున్నది. ఆ మంచంతా వేరుకపోయి జారుడు బండ లెక్క నున్నగా తయారైనాయి రోడ్లు. ఇక దాంతోనే టైర్లకు గ్రిప్పు దొరకక సర్రమని జారిపోతున్నాయి కార్లు జీబులు. 4-5 దినాల సంది ఇక్కడ కురుస్తున్న మంచు చేయబట్టి చల్లటి వాతావరణంలో ఎంజాయ్ చేద్దామని వచ్చిన టూరిస్టులకు చల్ల చెమటలు పట్టినాయి. మనాలి అటల్ టన్నెల్ హైవే రూట్ల మంచు చేయబట్టి దాదాపు 1000 కార్లు జీపులు బస్సులు ముందుకు పోలేక ఎక్కడి అక్కడనే ఆగిపోయినాయి. టూరిస్టులు కూడా 20 గంటలు ట్రాఫిక్ జామ్లని ఇరుక్కుపోయి మస్తు తిప్పల పడ్డరు. లోకల్ పోలీసులు ఎట్లనో అట్లా చేసి మెల్లమెల్లగా ట్రాఫిక్ క్లియర్ చేసిర్రు. మంచు కొండలలో ఎంజాయ్ చేద్దామని వస్తే ఎంత పనాయరా అనుకోవట్టిల్లు టూరిస్టులు. ఆ చాయ్ కాఫీ ఇడ్లీ వడ సమోసే ఉడకబెట్టిన పల్లీలు ఏంచిన పల్లీలు. ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు అవి అమ్ముకునే వాళ్ళు అటు ఇటు తిరుక్కుంటా గిట్లనే అంటారు కదా. కొనేటోళ్ళు కొంటారు, కొననోళ్ళేమో ఇంటికాడ నుంచి తెచ్చుకునే తింటారు. అయితే అక్కడ ఒక ట్రైన్లో ఒక ఆయన ఏం అమ్ముతుండో చూసి ప్యాసింజర్లు షాక్ అయినరు. అది చూస్తే మీరు కూడా హోర్ని అని ఆశ్చర్యపోతారు. హోర్ని కథ చల్లగా ఉండగదరో. చూసిన్లా అనుల్లా గమోతవరి ఏం చేస్తున్నాడో గంప నిండా పిడకలు నింపుకొని ట్రైన్ ఎక్కి ఆ పిడకలమ్మా పిడకలు అని తిరుగుతున్నాడు. ట్రైన్ లో పిడకలమ్ముడేంద్రా వారి అని ఆశ్చర్యంగా చూడబట్టిల్లు అందులో ప్యాసింజర్లు. గ్యాస్ లేనప్పుడు ఎమర్జెన్సీలు అక్కడికి వస్తాయి, కొనండమ్మా కొనండి పిడకలే అనుకుంటా సీట్లలో కూర్చున్న ఆడోళ్లను పలకరించుకుంటా ముందుకు పోయిండు. రైల్లో పిడకలమ్ముడేంది అని నవ్వుకున్నారు కొందరు లేడీస్. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు గానీ సోషల్ మీడియాలో మాత్రం బగ్గ తిరుగుతున్నది ఈ వీడియో. ఇప్పుడు వంట గ్యాస్ కోసం జనం ఆగమాగం అవుతున్నారు కదా, అగో దాన్ని హైలైట్ చేసేందుకు ఎవరో కావాల్సుకునే గిట్లా రీల్ చేసిర్రేమో అనుకుంటున్నారు ఈ వీడియో చూసిన పబ్లిక్. గమ్మత్ ఐడియాలు వస్తాయి కొంతమందికి కదా. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.